అదృష్టం అంటే వారిదే. ఆ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆ జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారు కొందరు ప్రజాప్రతినిధులు. అంతకుముందే ఆ ప్రాంతంలో వాళ్లకు పెద్ద ఎత్తున భూములున్నాయి. వాటిని ఏకంగా 4 గింతలు పెంచేసుకున్నారు. అసలది జిల్లా అవుతుందని కన్ఫర్మ్ కాకుండానే వారు ఆ భూదందా ఎలా చేయగలిగారు? వారికి జిల్లాకు సంబంధించి ముందే లీకులందాయా? ఆ లీకుల వెనుకున్న రహస్యం ఏంటి? అసలక్కడ ఆఫ్ ది రికార్డ్గా ఏం జరిగింది? మరికొద్ది రోజుల్లో కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను సర్కార్ 27 జిల్లాలుగా విభజించింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా 3గా విడిపోనుంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలుగా ఏర్పాట్లు కానున్నాయి. అయితే ఆదిలాబాద్ను విభజించి మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేయాలన్నది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదనే. అంతేకాదు, సీఎం కేసీఆర్ సైతం ఎన్నికల సమయంలో మంచిర్యాలను జిల్లా చేస్తానని ప్రకటించారు. అలా మంచిర్యాల కన్ఫర్మ్ అయితే అదే క్రమంలో అనూహ్యంగా నిర్మల్ జిల్లా ఏర్పాటు తెరపైకి వచ్చింది. అది కూడా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ప్రతిపాదన రద్దయిన దాని ప్లేస్ లో నిర్మల్ ఓకే అయింది. జిల్లా కేంద్రానికి దూరాభారం దృష్ట్యా నిర్మల్ను కూడా జిల్లా చేయాలని సీఎం స్వయంగా గూగుల్ మ్యాప్ లో చూసి ఖరారు చేశారు. ఇప్పుడు ఆ నిర్మల్ జిల్లా ఏర్పాటు ఆ ప్రాంతంలో కొందరు ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తోందంట. పొలిటికల్ గా మైలేజ్ పెరగటమే కాకుండా సంపాదన కూడా పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. నిర్మల్ జిల్లా ఏర్పాటు ఖాయం అవుతుందని స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులకు ముందే తెలుసంట. దీంతో నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాలైన వెంకటాపూర్, కట్తార్, కొండాపూర్, ఏళ్లపల్లి, మంజులాపూర్, అక్కాపూర్, చించోలి గ్రామంలో వందల ఎకరాల వ్యవసాయ భూములు కొనుగోలు చేశారంటూ సదరు నేతాశ్రీలు జిల్లా ఏర్పాటు ఖరారు కాకముందు ఇక్కడి ప్రాంతాల్లో ఎకరానికి 20 నుంచి 25 లక్షలు పెట్టి ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు అవే భూములు ఎకరానికి 1 కోటి నుంచి 1.5 కోటి పలుకుతున్నాయి. ఇక వెంచర్ల గురించి అయితే చెప్పనవసరం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో వెంచర్లు వేసేస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధికి వారి కుటుంబ సభ్యులకు కలిపి గతంలో ఉన్న భూములకు తోడు కొత్తగా కొన్న భూములు కలిసి ఏకంగా 500 నుంచి 1000 ఎకరాల భూములు ఉండవచ్చని స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. గతంలోనే వీరికి ఇక్కడ భూములు పెద్ద ఎత్తున ఉన్న జిల్లా ఏర్పాటు అవుతుందని లీక్ సమాచారం రాగానే ఆ భూములను 4 గింతలు పెంచేసుకున్నారట. ఇప్పుడు వాటి విలువ 500 నుంచి 1000 కోట్ల మధ్య ఉందంట. ఆ క్రమంలో నిర్మల్ జిల్లా ఏర్పాటు కొందరు నేతలకు వరంగా మారిందనే ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. అదలా ఉంటే ఈ భూముల వ్యవహారం స్థానికంగా పెద్ద దుమారమే రేపుతోంది. మాధోల్కు చెందిన ఓ టీఆర్ఎస్ నేత మరో ప్రజాప్రతినిధితో కలిసి ఈ భూ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి పార్టీ పెద్దలకు సవివరంగా చెప్పారంట. పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసిన కొందరు నేతలు ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారు భూములు కొన్న ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ ఆయా నేతలు చక్రం తిప్పే ప్రయత్నాల్లో పడ్డారంట. ఆ క్రమంలో తమ భూముల్లో కొంత సర్కారుకి తక్కువ ధరకు ఇస్తామని అధికారులకు ఆఫర్లు కూడా ఇస్తున్నారంట. మొత్తం మీద జిల్లా ఏర్పాటు ఖరారు కాకముందే కొందరు నాయకులు గ్రామాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేస్తూ ఉంటే చాలా మందికి మొదట ఏం జరుగుతోంది అంత చిక్కటం లేదట. అప్పటికి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని తెలిసినా నిర్మల్ జిల్లా ప్రస్తావన ఎక్కడా లేకపోవడంతో భూములు అమ్మాలనుకున్న వారు అమ్మేశారంట. ఎకరానికి 15 నుంచి 20 లక్షలు ఉన్న భూమికి 25 లక్షల నుంచి 30 లక్షల మధ్య ధర పలకడంతో అమ్మేసుకున్నారే కానీ ఇంత ఎపిసోడ్ జరుగుతుందని తెలియక ఇప్పుడు తలలు పట్టుకున్నారు భూములు విక్రయించిన యజమానులు. మొత్తం మీద నిర్మల్ భూముల వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే లేపుతోంది. చూడాలి ఈ భూముల వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందో.